లూకా సువార్త 7వ అధ్యాయంలో మనకి ఒక విధవరాలు కనిపిస్తుంది. నాయీను అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉంది. అయితే ఆమెకు ఒక్కగానే ఒక కుమారుడు. ఆ కుమారుడు ఒకానొక సందర్భంలో చనిపోయాడు. అయితే అందరూ ఆమెను ఎంతో ఓదారుస్తున్నారు, ఏడవద్దని చెప్తున్నారు, మేమంతా ఉన్నామని అంటున్నారు. కానీ ఆ తల్లి దుఃఖము ఆగట్లేదు, ఆ తల్లి వేదన అనేది ఆగట్లేదు. ఆ ఎడబాటును బట్టి నేను ఎలా బ్రతకాలా, నాకు చూస్తే భర్త లేడు, నేను రాబోతున్న దినాల్లో నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి అని ఆ తల్లి ఎంతగానో ఏడుస్తుంది. నాకు ఈ కుమారుడే దిక్కనుకున్నాను, నన్ను ఈ కుమారుడే పెంచి పోషిస్తాడనుకున్నాను, నా ఆధారం వీడే అనుకున్నాను, నా ధైర్యం వీడే. కానీ అయ్యో నేను ఇప్పుడు వీడిని కోల్పోయాను, నేను ఎలా బ్రతకాలా అని ఎంతగానో గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో మేమంతా ఉన్నాం, ఏడవద్దు 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 అని అందరూ చెప్తున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలానికి వచ్చారట. వచ్చి ఆయన ఇలా అంటున్నాడు. చూడండి, ఆ లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, వెంటనే ఆయన అన్నాడు ఆ స్థలానికి వచ్చి, అమ్మా ఏడవద్దు అని అంటే చుట్టుప్రక్కల ఉన్నవారు ఏమనుకుని ఉంటారు? ఇప్పుడు దాకా మేము అదే చెప్పాం, ఇప్పుడు నువ్వు మరలా వచ్చి క్రొత్తగా ఏదో చెప్పి నువ్వు ఆదరిస్తావు అనుకుంటే నీవు కూడా వచ్చి ఏం చెప్తున్నావు? మరలా అదే మాటను చెప్తున్నావు, ఏడవద్దనే చెప్ప. మరి ఇప్పుడు దాకా మేం చెప్పిందేటి, ఇప్పుడు దాకా మేం చేసిందేటి, మేము చేసిందే నీవు చేస్తే నీకు నాకు తేడా ఏంటి అనుకున్నట్టుగా ఆ కొనవారు అందరూ కూడా తమ మనస్సులో అనుకుని ఉంటారు. యేసుప్రభు సింపుల్గా వచ్చి అమ్మ ఏడవద్దు అని చెప్పి అలా వెళ్ళి పిల్లరా ఆయన పాడెను. ముట్టగానే చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడుతున్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ క్రింద వచనాలు మనం చదివితే, దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా మోయిచిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళి అమ్మ ఏడవద్దని చెప్పాడు. అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు దాకా మేము అదే చెప్పాం, నీవు ప్రత్యేకంగా ఇక్కడ చేసింది ఏది లేదు, ప్రత్యేకంగా నువ్వు మాట్లాడింది ఏది లేదు. వాస్తవానికి ఆమె యొక్క బాధ, ఆమె యొక్క దుఃఖము తొలగిపోయేదైతే కనుక మేము చెప్పినప్పుడే ఆమె ఏడవటం మానేసేది. కానీ ఆ బాధ, ఆ దుఃఖము ఏడవద్దని చెబితే ఆగిపోయేది కాదు అని అందరూ అనుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన మోసుకుని పోబడుచున్నటువంటి ఆ పాడెను ఆయన ఆపి ఆ పాడెను ముట్టగా ఆ మోయిచున్న వారు నిలిచారట. చిన్నవాడా లెమ్మని నీతో చెప్తున్నాను. చనిపోయిన వారితో మాట్లాడడం యేసుప్రభు యొక్క గొప్పతనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు చనిపోయిన లాజరుతో యేసుప్రభు అలాగనే మాట్లాడతాడు, లాజరు బయటికి రా అని. ఇలా ఎంతో మందితో ఏమండి చనిపోయిన వారితో ఆయన మాట్లాడి బ్రతికించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈనాటి దినాన్ని మాట్లాడున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అందరూ మాటలు మాత్రమే మాట్లాడారు, కానీ ఆ మాటల వలన ఆ తల్లికి ఓదార్పు రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్రియ జరిగించి ఆమె యొక్క వేదనను, దుఃఖాన్ని ఆయన తీసేశారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒక మాట మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మాటల దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చేతల దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు మాటలు మాత్రమే మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే నువ్వు క్రియల ద్వారా, ఆయన యొక్క చేతల ద్వారా నువ్వు ఓదార్పును, అద్భుతాలు, ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావని దేవునికి సేవకుని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన మాటలు మాట్లాడి వెళ్ళిపోలే, అక్కడ అందరూ మాటలు మాత్రమే మాట్లాడు. అలాగా ఆమె ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్క మాట చెప్పి అటు అద్భుతాన్ని జరిగించారు. ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాటల దేవుడు కాదు, ఆయన చేతల దేవుడు. ఈరోజు నీ జీవితంలో
నువ్వు ఆయన యుద్ధకు వచ్చి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు నువ్వు కనిపెడితే ఈరోజు మనుషుల వలన నువ్వు చూడనటువంటి ఆశీర్వాదాలు, మనుషుల వలన నువ్వు పొందుకోలేనటువంటి దీవెనలు, మనుషుల వలన నువ్వు పొందినటువంటివి ఎన్నో నా ప్రభు ద్వారా నువ్వు పొందుకుంటావని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తాను. మనుషుల ద్వారా నీకు కలగనివి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, మనుషుల ద్వారా నీకు జరగనివి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నువ్వు దేవుని యొద్దకు వస్తే నువ్వు పొందుకుంటావని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు ఓదార్చేవారు కొరకు కనిపెట్టాడు, ఎవరు దొరకలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా, నా ఎద్దుకు వస్తే నా కొరకు నువ్వు కనిపెడితే, నా మీద ఆధారపడితే, సియోనులో నువ్వు దుఃఖపడేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే తప్పకుండా నేను ఓదారుస్తాను అని ఆయన మాట్లాడుతూ, నేను నాయను అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు నేను ఏం చేస్తాను, ఓదార్చాను. ఆయన యొక్క బాష్ప బిందువులు నేను ఏం చేస్తాను, తుడిచివేశాను. ఆమె యొక్క కన్నీరుని నేను తుడిచాను. పోగొట్టేసుకున్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని నేను మరలా తిరిగిచ్చాను. ఈరోజు అదే రీతిగా నేను నీకు మేలు చేస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కూడా ఒక రకమైనటువంటి దుఃఖాన్ని, వేదనను నువ్వు అనుభవిస్తున్నట్లయితే, ఈరోజు నీ భర్త జీవితంలో స్థిరత్వం లేక దుఃఖపడుతున్నావేమో, నీ భార్య జీవితంలో మార్పు లేక నువ్వు దుఃఖపడుతున్నావేమో, బిడ్డలు స్థిరపరచబడకపోవడాన్ని బట్టి, బిడ్డల్లో మార్పు రాకపోవడాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో, ఇరుగు పొరుగు వారు అంటున్న మాటలను బట్టి, వారు వీరు నీ మీద వేస్తున్న నిందలను బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి అవమానాలను బట్టి, నీవు జీవితంలో నీవు పొందుతున్నటువంటి అపజయాలను బట్టి ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నట్లయితే కనుక, నీ కలుగుతున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి ఈరోజు నువ్వు నిరసిల్లిపోతూ మానసికంగా ఈరోజు నువ్వు దుఃఖపడుతూ జీవిస్తున్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఈరోజు నేను నిన్ను ఓదారుస్తూ ఉన్నాను, ఈరోజు నేను నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాను. నువ్వు నా కొరకు కనిపెట్టి ఇక నుండైనా నా మీద ఆధారపడు, నా సహాయం కొరకు వేచి చూడు, నేను నీకు ఆ రీతిగా సహాయం చేస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు.